యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మహీంద్రా 415DI ట్రాక్టర్ మరియు ట్రాలీ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు, డైరెక్ట్గా 1-2 కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు ముందుకైతే మహీంద్రా ట్రాక్టర్ మరియు ట్రాలీ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2017 మోడల్ బండి. 2017లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 50%గా లైఫ్ అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క టైర్ల సరికి 50% ఉన్నాయి. ట్రాలీ యొక్క టైర్ల విషయానికి వస్తే 80%గా ట్రాలీ యొక్క టైర్లు ఉన్నాయి. ట్రాలీకు నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. ట్రాక్టర్ సరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు, ఓన్లీ రోడ్డు వరకు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు. ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్తున్నారు. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలాగే ట్రాలీ కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్. ట్రాలీ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు. హైడ్రాలిక్ కూడా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. ట్రాలీ అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఆల్ ఓవర్ బండి పరంగా మాత్రం ఎటువంటి రిపేర్ కానీ డ్యామేజ్ కానీ లేదు. మంచి నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఈ ట్రాక్టర్ అయితే అమ్మకానికి ఉండడం జరిగింది. ట్రాక్టర్ మరియు ట్రాలీ ఉన్న లొకేషన్ సరికి జగిత్యాల జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కు మరియు ట్రాలీకి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసి 4,50,000 మాత్రమే చెప్తున్నారు. 2017 మోడల్ బండి. ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసి 4,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.